మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కమిటీ సభ్యులను కుషాయిగూడలో అడ్వకేట్ పి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సత్కరించి సన్మానించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో న్యాయవాదులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు టి రత్నయ్య, ఎస్ దుర్గాప్రసాద్ యాదవ్ తెలిపారు. ప్రజలకు లీగల్ సమస్యలపై అవగాహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ జరిగిన ఎన్నికల్లో నేను సమీప అభ్యర్థి మీద గెలవడం జరిగింది అధ్యక్షునిగా. ఈరోజే పరిపాలన బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే గత 2 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరి కోర్టు కుషాయిగూడలో ఏర్పడినటువంటి జిల్లా కోర్టులో తగిన సదుపాయాలు లేక న్యాయవాదులందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళందరికీ మహిళా న్యాయవాదులకు కానీ, జూనియర్ న్యాయవాదులకు కానీ, సీనియర్లకు కానీ అందరికీ తగినటువంటి సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా ఈ బార్ అండ్ బెంచ్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం కూడా జరిగింది. దాన్ని తొందరగా నేను జడ్జి గారితో మాట్లాడి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదుల సహకారంతో దాన్ని కూడా నేను సాల్వ్ చేస్తాను. అట్లనే ఈ జూనియర్ న్యాయవాదులకు కావాల్సినటువంటి ఈ కమిషన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ అవుతున్నాయో అవన్నీ కూడా తొందరగా నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకు ఈ న్యాయవాదులకు చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ లేవు. దానికోసం కూడా నేను బార్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి తొందరగా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చేట్టు కూడా చూస్తాను. నాతో పాటు ఉన్న ఉపాధ్యక్షులు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి అందరి సహకారంతో మంచి పరిపాలన అందిస్తానికి నేను బాధ్యతతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రసన్న. మొన్న జరిగిన మల్కాజ్గిరి కోర్టు ఎలక్షన్స్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది, ఉమెన్ వైస్ ప్రెసిడెంట్గా. అలానే ఇవాళ మా అందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే రత్నయ్య గారు ప్రెసిడెంట్ కావడం కానీ, మళ్ళీ దుర్గాప్రసాద్ గారు జనరల్ ప్రెసిడెంట్ కావడం కానీ, ఇప్పుడు హరికృష్ణ సార్ కానీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ పవన్ గారు, వీళ్ళందరితోటి ఇంకా మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరి తరపు నుంచి మీడియాకి, నెక్స్ట్ అలానే మా కోర్టు అసోసియేషన్ మెంబర్స్కి కానివ్వండి, ఇప్పుడున్న ప్రజెంట్ మెంబర్స్ కానీ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెక్స్ట్ రాబోయే అంటే ఇన్ని రోజులు ఏమైతే లూపోల్స్ ఉన్నాయో కోర్టులో జరిగినవి సార్ చెప్పారు. ఇప్పుడు అంటే ఏమైతే సదుపాయాలు లేవో నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే దానికి కమింగ్ 1 year మేము దాన్ని 3 ఎక్కువనే చేసి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకునేటట్టు చేస్తున్నాము. లాస్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ లీగల్ నాలెడ్జ్ ఎడ్యుకేటర్స్ కూడా సరిగ్గా లేదు. లైక్ క్లయింట్స్ వస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే కోర్ట్ అంటే వాళ్ళకి అసలు ఇప్పటివరకు లీగల్ నాలెడ్జ్లో అవగాహన లేనప్పుడు మేము దాన్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఎందుకంటే అడ్వకేట్ అంటే ఏంది, కోర్ట్ అంటే ఏంది, కేసులు అంటే ఏంది అనేది వాళ్ళ కేసుల మీద పడ్డాకనే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే దాని గురించి ఒక అవగాహన తెలుసుకుంటే తప్పు లేదు. కాబట్టి దాన్ని కూడా మేము ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని పబ్లిక్లోకి లీగల్ క్యాంప్ లాగా వెళ్తాము. Thank you. Sir, elected as General Secretary in our Malkazgiri Bar Association. There are many issues in our Malkazgiri Bar Association. It is a newly formed court, so there is no permanent building for our court. We have to strive for as soon as possible to get a permanent building to our court. And apart from this, there are other issues, welfare issues, and there are bar and bench relation issues and many other issues. We with the support of the all elected committee members, we try to represent all the issues which are pending and which has to be resolved. Thank you very much, and congratulations to all the elected